హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వీక్ చూస్తున్నారో, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. తెలంగాణలో ఉన్న ఉద్యోగులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు, రైతన్నలకు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. వీడియోని స్కిప్ చేస్తే ఇటువంటి సమాచారాన్ని మీరు వినలేకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే దీనిలో సంబంధించి చూసుకున్నట్లు పిఆర్కి సంబంధించి కూడా పెండింగ్ బకాయిలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. మన దాంట్లో ఆల్రెడీ మనకు లాస్ట్ స్క్రోలింగ్ అవుతుంది. లిస్ట్ సంబంధించిన లింక్ అనేది ప్రతి ఒక్కరు ఆ లింక్ అనేది క్లిక్ చేసుకోండి. లింక్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి సమాచారము మీకు తెలియాలంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్టయితే, ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ పెండింగ్ బకాయిలు విడుదల. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పీఆర్సీ అనేది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి కొంతవరకు బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. పీఆర్సీని కూడా ఆల్రెడీ జనవరిలో విడుదల కావాల్సిన పీఆర్సీని ప్రభుత్వం అయితే మనం డేట్ మారుస్తూ చూసుకున్నట్లయితే ఇప్పటికీ 3 మంత్స్ అవుతున్నా కూడా ఈ యొక్క పీఆర్సీని అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి ఖాతాలో అయితే వేయలేదు. అయితే ప్రభుత్వం నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో చూసుకున్నట్లయితే, ఈ యొక్క పీఆర్సీ బకాయిలు ఏదైతే పెండింగ్ బకాయిలు సంబంధించి ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. వీటిపై ఉద్యోగస్తులలో బాగా తీపి కబురు అయితే రావడం జరిగింది. అయితే పెండింగ్ బకాయిలు చూసుకున్నట్లయితే దాదాపు 765 కోట్లు చూసుకున్నట్లయితే, ఇవన్నీ కూడా 765 నుంచి దాదాపు 800 కోట్ల బడ్జెట్ని అయితే పీఆర్సీ కింద పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. తద్వారా ఉద్యోగస్తులలో భారీ సంఖ్యలో అయితే సంతోషం అయితే వ్యక్తం పరుస్తున్నారు. దీని ద్వారానే అట్లాగే మనకు పెన్షన్ సంబంధించి కూడా పెన్షన్ కూడా విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. మరో కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన రిటైర్మెంట్ పెన్షన్ సంబంధించి కూడా విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఈ యొక్క వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. పీఆర్సీకి సంబంధించి కూడా అందరూ కూడా అయితే వీడియో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే లిస్టుకి సంబంధించి కూడా చాలా వరకు అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకు అయితే లిస్ట్ అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఈరోజు ఈ యొక్క లిస్టుకి సంబంధించిన లిస్టు అనేది విడుదల కావడం జరుగుతుంది. లిస్టు వచ్చిన వెంబడే మీకైతే మన వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.